హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇండియా జుడిషియల్ హిస్టరీలో ఒక పెద్ద మిస్టరీ, ఒక ఎన్కౌంటర్, ఒక జడ్జి అనుమానాస్పద మరణం, మరియు చివర్లో ఎవరూ శిక్ష పడకుండా ముగిసిపోయిన కేసు. అదే సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు. 2005 నవంబర్లో గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ షేక్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్లో చంపినట్టు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం అతను ఒక గ్యాంగ్స్టర్, టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నవాడు, దేశానికి ముప్పు అని, అందుకే ఎన్కౌంటర్ చేశామని చెప్పారు. కానీ కొన్ని రోజుల్లోనే షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి. సాక్ష్యాల ప్రకారం సోహ్రాబుద్దీన్ను అతని భార్య కైసర్ బీతో కలిసి హైదరాబాదు బస్సులో పట్టుకున్నారు. ఆ తర్వాత గుజరాత్ కి తీసుకెళ్లి ఫేక్ ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. అంతేకాదు, అతని భార్య కూడా కనిపించకుండా పోయింది. తర్వాత ఆమెను కూడా హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న తులసీరాం ప్రజాపతిని 2006లో మరో ఎన్కౌంటర్లో చంపేశారు. ఇక్కడి నుండి కేసు ఒక రాజకీయ బాంబ్లా మారింది. ఎందుకంటే ఆరోపణలు గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, సీనియర్ పోలీసు అధికారులు వరకు చేరాయి. ఈ కేసును విచారించడానికి నియమించబడిన జడ్జి బృజ్గోపాల్ హర్కిషన్ లోయ 2014లో నాగపూర్లో అనుమానాస్పదంగా మరణించారు. అధికారికంగా అది హార్ట్ అటాక్ అని చెప్పారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం జడ్జి మీద భారీ ప్రెజర్ ఉంది, ఆయనకు ముప్పు ఉంది అని బహిరంగంగా ఆరోపించారు. జడ్జి లోయ మరణం తర్వాత కేసు దిశ పూర్తిగా మారిపోయింది. 2018లో ప్రత్యేక సిబిఐ కోర్టు అన్ని 22 మంది ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు సరిపోలేదు, ఎన్కౌంటర్ ఫేక్ అని నిరూపించలేకపోయారు. ఈ విధంగా ఒక పెద్ద వివాదం, ఒక జడ్జి మిస్టరీ మరణం, చివరికి ఎవరికి శిక్ష పడకుండా ముగిసిపోయింది. కానీ ప్రజల మనసులో మాత్రం ఈ ప్రశ్న ఇంకా గట్టిగా మిగిలిపోయింది. నిజంగా ఇది న్యాయమా, లేక పవర్ఫుల్ వాళ్ళ వల్ల ట్రూత్ దాచబడిందా? ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్స్ లో చెప్పండి.